హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్ 2.0. వీడియో ఓపెన్ చేయగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఇదేదో స్నోకి రిలేటెడ్ అని. ఎస్, యువర్ గెస్సింగ్ ఈజ్ రైట్. కాశ్మీర్ లాంటి థీమ్ తో డిజైన్ చేసిన ఈ ప్లేస్ ఎక్కడ ఉందో చూపిస్తానండి. ఈ ప్లేస్ ఎక్కడ ఉంది, దీని ప్రైజెస్ ఏంటి, టైమింగ్స్ అన్ని చూపిస్తాను, చూసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే అస్సలు బోర్ కొట్టదు, ట్రస్ట్ మీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది హైదరాబాద్ ఏఎంబి మాల్ ఫ్లోర్ మొత్తం ఒక స్నో థీమ్ తో స్నో కింగ్డమ్ అని డిజైన్ చేశారు. థీమ్ సూపర్ ఉంటుంది. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా థీమ్ అయితే డిజైన్ చేశారండి. స్నో కింగ్డమ్ కి వెళ్ళాలంటే మాత్రం మనం ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఇచ్చిన సెషన్ లో మనం అటెండ్ అవ్వాలి. సమ్మర్ లో అయితే ఆన్లైన్ ఇస్ ద బెటర్ ఆప్షన్ అని చెప్తున్నారు. ఆ టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుందంట. మేము వెళ్ళింది వింటర్ సీజన్ కాబట్టి సమ్ వాట్ బెటర్, అంత క్రౌడ్ ఏం లేదు. బట్ మేము మార్నింగ్ సెక్షనే తీసుకున్నామండి. ఆఫ్టర్నూన్ నుంచి వేరే ప్లాన్స్ ఉన్నాయి, అందుకనేసి మార్నింగే తీసుకున్నాము. పిల్లలు అయితే బాగా ఎక్సైటింగ్ తో ఉన్నారండి, లోపల ఎలా ఉంటుందో ఏంటో అని. వీళ్ళైతే చాలా రైడ్స్ అయితే పెట్టారంట లోపల. రియల్ టైమ్ కాశ్మీర్ ఫీల్ వచ్చేలాగైతే థీమ్ ని డిజైన్ చేశారు అని చెప్తున్నారు. మేమైతే మార్నింగ్ వచ్చాం, బట్ టైం ఉందని చెప్పేసి అని బయట వెయిట్ చేయమన్నారు. ఒకసారి చూసేయండి బయట డిజైనింగ్ కూడా ఎలా ఉందో. లోపల కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్లాన్ చేశారంట. బయట కూడా చాలా బాగుందండి థీమ్ అయితే. ఫ్లోర్ మొత్తం ఈ స్నో థీమ్ కోసమని డిజైన్ చేసేసారు. 5 years పిల్లలకి మాత్రమే ఇక్కడికి అలో ఉందండి. అంటే చిన్న పిల్లలకి -8 degrees దాకా వెళ్ళిపోతుంది మేడం. అక్కడ వాళ్ళు ఉండలేరు అంతసేపు అని చెప్పన్నట్టుగా చెప్తున్నారు. అబోవ్ 7 years పిల్లలకి అయితే బెటర్ ఆప్షన్ అని కూడా అంటున్నారు. వింటర్ సీజన్ కాబట్టి ఇంకొంచెం అబోవ్ 7 years నుంచి తీసుకుంటున్నాము. సమ్మర్ లో అయితే అబోవ్ 6 years నుంచి కూడా కన్సిడర్ చేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడైతే బర్త్డే పార్టీస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చండి. వీళ్ళే మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని ఇస్తారు. దానికైతే సపరేట్ ప్యాకేజెస్ ఉంటాయంట. టికెట్ ప్రైస్ వచ్చేసరికి అడల్ట్ కి 750 రూపీస్, చైల్డ్ కి వచ్చేసరికి 650 రూపీస్ అన్నట్టుగా ప్లాన్ చేశారు. ఇందులో 3D సినీ మ్యాజిక్ అనే థీమ్ ని కూడా పెట్టారు. దానికైతే మనం అగైన్ 150 రూపీస్ కొంచెం ఎక్స్ట్రా చార్జ్ చేయాల్సి వస్తుంది. చైల్డ్ కూడా 150 రూపీస్ అన్నట్టుగా. అదే కాంబో ఆఫర్స్ తీసుకున్నామంటే మాత్రం అడల్ట్ కి 850 రూపీస్, చైల్డ్ కి వచ్చేసి 750 రూపీస్ కి వచ్చేస్తుంది. ఇదైతే బెటర్ ఆప్షన్. మేమైతే ఆన్లైన్ లోనే బుక్ చేసుకున్నాము. మార్నింగ్ స్లాట్ కి తీసుకున్నాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. అదే ఆఫ్టర్నూన్ అలా తీసుకుంటే మాత్రం ఫుల్ గా ఉంటారంట రష్. మేము ఫ్యామిలీస్ కూడా 2-3 ఫ్యామిలీస్ కి మాత్రమే లోపల అలో అన్నట్టుగా అంటున్నారు. అంటే లిమిటెడ్ పీపుల్ కి మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. బట్ ప్రికాషన్స్ అయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని తీసుకుంటున్నారు అన్నట్టుగా మనకైతే ఫార్మ్స్ చూపిస్తున్నారు. లోపలికి వెళ్లే ముందు వాళ్ళైతే మనకు స్నో జాకెట్, వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్, క్యాప్, షూస్, థర్మల్ సాక్సెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ కలెక్ట్ చేసుకునేసి వేసుకొని తర్వాత లోపలికి అయితే అలో చేస్తారు. ఎందుకంటే లోపల చాలా -degrees లో చలి ఉంటుందంట. అస్సలు ఉండలేరు మేడం 1 minute కూడా. ఇవైతే మ్యాండేటరీ లోపలికి వెళ్ళడానికి అయితే చెప్తున్నారు. ఫైనల్లీ మనమైతే స్నో కింగ్డమ్ లోకి ఎంటర్ అయిపోయాం. నిజంగా సూపర్ గా ఉందండి. లోపల టోటల్ రియల్ ఐస్ తో చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా చలిగా కూడా ఉంది లోపల. నిజంగా ఇవి లేకుండా ఉంటే మనం 1 minute కూడా ఉండలేం. మేము మార్నింగ్ 11 o'clock స్లాట్ అయితే బుక్ చేసాము. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా లోపల ఉన్నారు. ఇక్కడైతే వీళ్ళు ఫోటోగ్రాఫర్ ని కూడా అరేంజ్ చేస్తారు. ఇదైతే ఆప్షనల్ అండి. మనకు కావాలంటే వాళ్ళు సపరేట్ గా పేమెంట్ తీసుకొని ఫోటోగ్రాఫర్ ని అయితే అరేంజ్ చేస్తారు. లోపలైతే వీళ్ళు చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేశారండి. మేకింగ్ స్నో మ్యాన్, స్నో బోర్డింగ్, స్లిడ్జ్ రైడ్, ఐస్ స్కేటింగ్, ఇగ్లూ కేవ్, స్లైడింగ్ ఆన్ ఏ స్నో స్లైడ్, ఇంకా జంపింగ్ అనేసి, స్కీయింగ్, తర్వాత చాలా యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేశారు. డీజే కూడా ఉందండి ఇక్కడ. డీజేకి సపరేట్ గా ఒక రూమ్ అయితే మెయింటైన్ చేసి దానిలో అయితే చేస్తున్నారు. చూసారుగా డీజే రూమ్ ఎంత బాగుందో. మావాడైతే డీజేని చూస్తే ఆగుతాడా? చూడండి స్నోతో ఎలా ఆడుతున్నాడో. డీజే థీమ్ దగ్గర అయితే సపరేట్ గా సాంగ్స్ ప్లే చేస్తున్నారు. లైట్ సెట్టింగ్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ టెంపరేచర్ అయితే ఐస్ పైకి ఎగిరేస్తే ఫ్రీజ్ అయిపోతుందా అన్నట్టుగా ఉంది. ప్రెసెంట్ అయితే -7 degrees టెంపరేచర్ లో ఉన్నాం. హ్యాండ్ కి చూసారా, గ్లౌస్ లేకుంటే మాత్రం అస్సలు ఐస్ ని టచ్ కూడా చేయలేము. ఆ ఐస్ ని చూడండి, నేను పైకి ఎగిరేసాను. ఎలా ఐస్ క్యూబ్ లా మారిపోతుందో అలా ఐస్ తో ఆడుతుంటే చాలా సరదాగా అనిపించిందండి. స్నో కింగ్డమ్ లోకి ఎంటర్ అయ్యాక తెలిసింది వాళ్ళు ఎందుకు డ్రెస్ కోడ్ మ్యాండేటరీ అన్నారు. నిజంగా ఆ డ్రెస్ కోడ్ లేకుండా ఉంటే మనం కూడా ఫ్రీజ్ అయిపోతామా అన్నంత చలి ఉందండి లోపలైతే. చాలా చలిగా ఉంది. బట్ అక్కడ స్కిడ్ కూడా అవుతుంది. షూ వేసుకున్నప్పటికి కూడా మనకు స్కిడ్ అవుతుంది. వాళ్ళైతే స్నో ఫుట్బాల్ ఆడుకోండి మేడం కాసేపు అని చెప్పేసి బాల్ అయితే ఇచ్చారు. హర్షు చూసారా, ఐస్ క్యూబ్స్ అన్ని తీసుకొచ్చి నా మీద ఎలా వేసి ఆడుతున్నాడో.
అలా నేను హర్షిత్ కూడా కాసేపు ఫుట్బాల్ ఆడుకున్నామండి అక్కడే. ఇక్కడ చూసారా హర్షు ఏం చేస్తున్నాడో, స్నో సీల్ మీదకి ఎక్కేసి ఫోటోలకు పోజులు ఇచ్చేస్తున్నాడు. ఆయనకి ఆ స్టిల్స్ లో ఫొటోస్ కావాలంట. అమ్మ దీన్ని నేను రైడ్ చేస్తాను అని చెప్తున్నాడు అక్కడి నుంచి. ఇక్కడైతే హర్షు కూర్చొని అమ్మ నన్ను కొంచెం లాగవా, మనం అయితే ఇలా ఆడుకుందాం అని చెప్పేసి కాసేపు పిలిచాడు. సరే అనేసి నేను కూడా అలా లాగడానికి ట్రై చేశాను. బట్ అక్కడైతే చాలా జారుతుందండి, నేను లాగలేకపోతున్నానని హర్షు కూడా వచ్చేసాడు మిడిల్లో. హర్షిత్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. అమ్మ హర్షిత్ ని ఇగ్లూలో పెట్టేద్దాం అనేసి వెళ్ళి దాక్కున్నాడు హర్షు కూడా. ఇద్దరైతే కాసేపు అలా ఆడుకున్నారండి. ఇదైతే నిజంగా చాలా సరదాగా ఉంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. స్నో కింగ్డమ్ లో స్నో బాయ్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడో. చాలా స్నో బాయ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ స్నో బాయ్ చూస్తే నాకు చాలా క్యూట్ గా అనిపించింది. అందుకే నాకు ఒక ఫోటో తీవా అని చెప్పేసి నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను. నేను నిలబడంగానే హర్షు వచ్చేసి ఐస్ క్యూబ్స్ నా మీద వేయడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే వెనక్కి వెళ్ళి హైడ్ అవుదామని చెప్పేసి నేనైతే ఇలా నిల్చున్నాను. అది హర్షు అయితే ముందు వెతుకుతున్నాడు నా కోసం. లోపలికి అడుగు పెట్టంగానే ఒక మినీ స్విట్జర్లాండ్ లా అనిపించింది. చుట్టూ వైట్ స్నో, ఐస్ వాల్స్, క్యూట్ స్నో బాయ్, స్నో స్లైడ్, స్నో డాన్స్ ఏరియా. అబ్బా చాలా ఫన్ గా ఉందండి ఇక్కడ. ఫోటో షూట్స్ కి, రీల్స్ కి అయితే ఇది మంచి స్పాట్ అని చెప్పొచ్చు. ఎటు చూసినా లైటింగ్ ఏనండి. అసలు ఆ థీమ్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ డీజే స్నో డాన్స్ ఏరియా అయితే ఎలా ఉందంటే సూపర్ ఉంది. స్నోలో నిజంగా అలా డాన్స్ చేస్తూ ఫుల్ ఎనర్జెటిక్ గా భలే ఉంటుంది కదా. వీళ్ళైతే ఈ థీమ్ ఆ థీమ్ అని కాదు, యాక్టివిటీస్ కూడా భలే ప్లాన్ చేశారు. మనకు చెప్తూ ఉంటారనమాట 45 minutes ఎలా ఎంగేజ్ చేసామా అన్నట్టుగా, ఒక్కొక్క యాక్టివిటీకి ఇంత టైం అన్నట్టుగా వాళ్ళైతే స్పెండ్ చేస్తూ మనకైతే చెప్తూ ఉంటారు. కాసేపు ఫుట్బాల్ ఆడండి మేడం, కాసేపు ఇలా డీజే ఉంటుంది, అక్కడ చూడండి రైడ్స్ ఉంటాయి, స్లైడ్స్ ఆడండి అన్నట్టుగా అన్ని ప్రతి ఒక్కటి మనకి ఇంటిమేట్ చేస్తూ మన టైం అయితే ఎంగేజ్ చేస్తూ ఉంటారు. నిజంగా అంత థీమ్ అయితే చాలా చాలా బాగా ఉందండి. బాగా ఎంజాయ్ చేశాను కూడా. హర్షు వాళ్ళ డాడీని చూడండి, ఇప్పుడు దాకా వాళ్ళతో ఆడాడనమాట. ఫుట్బాల్ అవి ఆడతామంటే ఇప్పుడు దాకా వాళ్ళతో ఆడాడు. ఆడేసి ఇప్పుడైతే ఆ పోలార్ బీర్ మీద కూర్చొని రైడ్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాడు. అది మూవ్ అవ్వదు. జస్ట్ పిల్లలకి చూపించడానికని అలా ఫన్ కి చేస్తున్నాడు. నేను తనకు తెలియకుండా అయితే వీడియో క్లిప్ ని తీసేశాను. చూడండి అసలు ఎంత బాగుందో కదా. ఇట్స్ టైమ్ టు డీజే అనమాట. అసలు డీజేలో అయితే భలే ఎంజాయ్ చేసామండి. పిల్లలందరం కలిసి కూడా కాసేపు సరదాగా అలా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే హర్షిత్ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి డీజే కంప్లీట్ చేసుకొని అలా పైకి వెళ్లారు. ఇక్కడైతే స్నో స్లైడ్ ని అరేంజ్ చేశారండి. చూసారుగా అక్కడైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉంటారు. ఈ కింద నుంచి వీళ్ళైతే ఆ ఎక్విప్మెంట్ ని తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట. వాళ్ళైతే కరెక్ట్ గా ప్రాసెస్ చెప్పి కేర్ఫుల్ గా మనం ఎలా స్లైడ్ చేయాలనేది కూడా చూపిస్తారు. తనైతే మనల్ని పుష్ చేసిన దాకా కూడా అలాగే ఉంటారనమాట. సేఫ్టీ అన్నప్పుడు మాత్రమే సైడ్ అవుతారు. ఇదైతే భలే థ్రిల్లింగ్ గా ఉందండి. వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ హైట్ కూడా చాలానే ఉంది, అదేం చిన్న హైట్ కో లేదు. ఇప్పుడు వాళ్ళ డాడీ చేస్తున్నాడు. హర్షిత్ కి అయితే భయం వేస్తుంది పైనుంచి చూస్తుంటే, కానీ ఏం కాదు అని చెప్పి వాళ్ళ డాడీ అయితే ధైర్యం ఇచ్చి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళనైతే. నెక్స్ట్ హర్షిత్ టైం అనమాట. హర్షిత్ చూడండి అసలు ఎంత భయపడుతున్నాడు, కానీ ట్రై చేశాడండి. డాడీ ఏం ట్రై చేస్తే హర్షిత్ అది కంపల్సరీ ట్రై చేయాలన్నట్టుగా చూస్తాడు. చూసారుగా వాడు కూడా బాగా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాడు. అసలు చాలా బాగుంది అనేసి డాడీ ఇంకోసారి అని వాళ్ళ డాడీని మళ్ళీ అడుగుతున్నాడు. బట్ వీళ్ళైతే ఈ స్లైడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇలా అయితే వీళ్ళ స్నో స్లైడ్ యాక్టివిటీని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరూ కలిసి ఫుట్బాల్ ఆడదామని చూస్తున్నారు. స్నో ఫుట్బాల్ అంత ఈజీ ఏం కాదండి. కింద నార్మల్ గా నడవడమే అసలు చాలా కష్టంగా ఉంది ఆ స్పాట్ లో. కానీ అక్కడ ఫుట్బాల్ ఆడడం అంటే బాగా స్లైడ్. అయ్యయ్యో హర్షిత్ చూడండి ఎలా పడిపోయాడు అక్కడ. చెప్పాను కదండి అసలు నడవడమే కష్టంగా ఉందని చెప్పేసి అని. వీళ్ళైతే ఫుట్బాల్ ఆడేస్తున్నారు ఇక్కడ. నిజంగా బాగా స్కిడ్ అవుతుందండి ఈ ప్లేస్ అయితే. మళ్ళీ హర్షిత్ యాజ్ యూజువల్ లేసాడు, వెళ్ళి బాల్ తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. డాడీ గేమ్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అని మళ్ళీ స్టార్ట్ చేశారు గేమ్ అయితే. వెనకలు కూడా వాళ్ళకి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళైతే ఉంటారండి. ఆథరైజ్డ్ పర్సన్ అయితే అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మనం ఏదైనా టఫ్ గా ఫీల్ అయ్యామంటే వెంటనే మనకు గైడ్ చేయడానికని మన వెనకాలనే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ గ్లౌజెస్ తీసామంటే నిజంగా హ్యాండ్స్ కూడా ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయండి. ఇక్కడ హర్షం చూడండి ఇగ్లూ నుంచి వచ్చి హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. వచ్చి నన్ను పట్టుకోండి అంటాడు. ఆ ఇగ్లూ అయితే కొంచెం చిన్నగా ఉందండి, మనం అయితే వెళ్ళొచ్చు. కానీ పిల్లలు అయితే బాగా ఈజీగా వెళ్ళి వస్తున్నారు అనమాట. హర్షు ఇక్కడ హైడ్ అండ్ సీక్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా మేము వచ్చానన్న బయటికి అంటే అలా స్నోని తీసుకొచ్చి బయటకి వేస్తాను అని చెప్పి ఆడుతూ బయటకు వచ్చేసాడు. నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇగ్లూ కూడా లోపల చాలా వెచ్చగా ఉందని చెప్తున్నాడు వాడైతే. ఇక్కడ చూడండి జంపింగ్ కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళైతే ఆ స్నోలో ఆ జంపింగ్ ని భలే ఎంజాయ్ చేశారు. ఇద్దరు ఒకే చోట చేరి జంపింగ్ ఆడదామన్నయ్య అని చెప్పేసి అని హర్షు అడిగాడని హర్షిత్ అయితే ఇంకా స్టార్ట్ చేశారు. ఇద్దరు ఈ గేమ్ ని బాగా ఎంజాయ్ చేశారండి.
పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్ ని. నిజంగా సూపర్ ఉందండి. ఇదైతే గుడ్ ఐడియా అని చెప్పొచ్చు. మాల్స్ లో ఇలాంటి థీమ్ ఉంటే మాత్రం పిల్లలు ఫ్యామిలీ టైం ని బాగా ఎంజాయ్ చేస్తారు. మాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చేసింది. ఒకసారి ఇగ్లూ చూడండి, ఇందులో కూడా టార్చ్ చేసుకొని వెళ్ళి మరి మా వాళ్ళు ఏముందా అని చూసి వచ్చారు. అంతలో మేమైతే ఇలా ఫొటోస్ దిగుతూ టైం అయితే స్పెండ్ చేసాము. ఇక్కడైతే 45 మినిట్స్ అలా అయిపోతుంది అనమాట. నిజంగా అంత బాగుంది. పిల్లలైతే సూపర్ సూపర్ గా ఎంజాయ్ చేశారు. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసింది. మనం కాశ్మీర్ అలా వెళ్ళాలి, స్విట్జర్లాండ్ వెళ్ళాలి అంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఇలాంటి స్పాట్స్ కి అయితే ఒక్క 5 మినిట్స్ లో మనం ప్లాన్ చేసుకుంటే అలా వెళ్ళిపోవచ్చు. అలా స్నో కింగ్డమ్ లో నుంచి బయటికి రాగానే గేమ్ జోన్ కానీ అక్కడ ఉన్న క్యాండీస్ కానీ చూస్తే మనం ఆగుతామా? సరదాగా కాసేపు గేమ్ జోన్ లో అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ గేమ్ జోన్ లో అయితే హర్షు బాగా ఎంజాయ్ చేశారు. అంటే 3D గేమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. వీళ్ళకి అది బాగా నచ్చేసింది. హర్షుకి ఏదో టెడ్డీ బేర్ కావాలంట. సో అందుకైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే గేమ్స్ కానీ టాయ్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ గోస్ట్ హౌస్ చూసారా? ఇదైతే నన్ను చాలా భయపెట్టేసిందండి. 3D ఎఫెక్ట్ లో ఉంది ఇది. దీన్ని అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అబ్బా, ఈ ట్రిప్ అయితే మేము సూపర్ గా ఎంజాయ్ చేసామనే చెప్పాలి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్.